చెప్పాల్సినాను. ఏ క్యారెక్టర్ లేకపోయినా సినిమా లేదు. ఏ యాక్చువల్గా క్యారెక్టర్ లేకపోయినా సరే ఏ స్క్రిప్ట్ లేదు. ఎవ్రీ అందుకే క్యారెక్టర్ నేను ఫ్లోలో మొన్న మహాభారతం అని అనేసాను. అది నేను ఏం ప్లాన్ చేయలేదు, లేదు, genuine గా చెప్తున్నాను. లేదండి, అది నిజం, అది నిజం. బ్యూటిఫుల్ మూవీస్ ఆర్ బ్లాక్ బస్టర్స్, చాలా మంచి. వి టాక్ అబౌట్ మూవీస్ రిలీజ్ అయిన సినిమాలు కూడా అవన్నీ ఇంక్లూడింగ్ టేక్ బాహుబలి దగ్గర నుంచి చూసుకుంటే ఎవ్రీథింగ్ రామాయణ మహాభారత. 6-7 క్యారెక్టర్స్ మెయిన్ బేస్గా ఉంటాయి. ఇట్స్ నాట్ ఏ సోలో హీరో మూవీ. Yes. Larger చూసుకున్నా? than- that's when the drama becomes large. ఫ్రమ్ ద బిగినింగ్ షోలో నేను తీసుకొస్తే మాయబజార్, మాయాబజార్, నర్తనశాల దగ్గర నర్తనశాల. తీసుకుంటే ఎనీ మహాభారత క్లాసిక్స్ అన్ని 6-7 క్యారెక్టర్లు బాగుంటేనే సినిమా బాగుంటుంది. అవును, Yeah. అదర్వైజ్ సినిమా ఆడచ్చు, వచ్చా మర్చిపోద్ది. బట్ అన్ని క్యారెక్టర్స్ అన్ని మాట్లాడుకుంటూ లింగర్ అయ్యి అంటే at the same నాకు time- తెలిసి ఇప్పుడు నా చేస్తున్న ఫీలింగ్ అంటే రామ్ చరణ్ గారికి రంగస్థలం లాగా దిస్ గోయింగ్ టు బి ఫర్ Yeah, అఖిల్ yeah, రంగస్థలం. definitely. Exactly. అందరూ ఇదే అనుకున్నాం, సెట్ లో కూడా ఇదే నాకు అనుకున్నాం. కాదు, మన అందరికి అందరికి. బట్ రంగస్థలం చూసినప్పుడు మా చరణ్ ఒకటే కాదు, యు సీ ఆల్ దోస్ క్యారెక్టర్స్. ఎంత మంది ఒక character సినిమా ఉంది. మళ్ళీ చూడొచ్చు. ఎందుకు చూడొచ్చు? నాకు అదే ఫీలింగ్, ఈ సినిమా చేస్తుంటే అదే ఫీలింగ్. ఇంకోటి కూడా బాబు, ఎనీ కమర్షియల్ మూవీ ఎన్నిసార్లు చెప్పారు మీరు రంగస్థలం టాపిక్ అవును. ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. అవును. ఎన్నిసార్లు చెప్పాను సుకుమార్ గారికి, చరణ్కి. దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. అసలు కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ మర్చిపోయి ఒక కథ రాసుకుని క్యారెక్టర్లు రాసేసి సినిమా అట్లానే తీశారు. మనం కూడా అలానే ప్రయత్నిస్తున్నాం. అండ్ పెర్ఫార్మెన్సెస్, వాట్ పర్ఫార్మెన్స్! అన్ని పెర్ఫార్మెన్స్లు అక్కడ ఏ కమర్షియల్ మూవీ అయినా సరే పెర్ఫార్మెన్స్లు మనకి కరెక్ట్గా సెట్ అయితే సూపర్ హిట్. పోతే మన నందు గారు, డైరెక్టర్ నందు గారు, నందకిషోర్, నందకిషోర్ మురళి, నందకిషోర్, చాలా అబ్బూరు. పేర్లు అంటే ఏం ఉన్నాయి. లేదు సార్, నేను బేసికల్ ఏం చేస్తారంటే యాక్చువల్లీ నందువా నందకిషోర్ మురళీ కిషోర్ ఏమో వాళ్ళ అమ్మ పేరు Screen name. స్క్రీన్ నేమ్ మురళీ కిషోర్. వాళ్ళ అమ్మ గారి పేరు అంటారు. మురళి నా పేరు పెట్టారు సార్ దీంట్లో. అవును, కరెక్ట్. నా పేరు మురళి గారు. నా పేరు ఎవరు తెలుసా? అలా చెప్పేసారు. వాళ్ళ బంధువుల తాలూకా అంట. వాడి మీద ఈయనకుందా? నాది కూడా ఎవరో ఉండి ఉంటారు అక్కడ. ఉన్నారు ఎక్కడ ఉన్నారు కూడా వాళ్ళ ఊర్లో ఉన్న క్యారెక్టర్లే. ఉన్నారు. ఊర్లో వాళ్ళందరినీ లెల్లీలో పెట్టేశారు. భారతి ఎవరో చెప్పలేదు అతను మనకి. ఎప్పుడైనా అడిగారు ఆయన్ని, మీ భారతి ఎవరు? ఎవరు ఈ భారతి ఎవరు? ఇన్స్పిరేషన్ రాయడానికి? రామపురం నుంచి వచ్చారు. We'll ask him.